Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. రీసెంట్గా ఇండస్ట్రీ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమాల గురించి మాట్లాడుకున్నాం కదా. దాంట్లో మనోళ్ళు పార్ట్ 2 కూడా అడిగారు. మరి ఆ రేంజ్ ఉన్న సినిమాలు ఇంకా ఏంటి, దేనివల్ల అవ్వలే, ఏంది కథ అనేది మాట్లాడదాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1. చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్, వన్ ఆఫ్ ది బెస్ట్ రీమేక్స్ అండ్ ఆ టైంకి బెస్ట్ రీమేక్ శంకర్ దాదా ఎంబీబీఎస్. మళ్ళీ చాలా గ్యాప్కి బాస్ కామెడీ టైంని చూపించింది విత్ యునానిమస్ టాక్. అఫ్ కోర్స్ టాప్ 3 బ్లాక్ బస్టర్ అయింది, కానీ ఆ కంటెంట్కి ఆ ఎంటర్టైన్మెంట్కి ఇండస్ట్రీ అవ్వాల్సిన బొమ్మ. ఒరిజినల్ అప్పటికి బాగా ఫేమస్ అవడం వల్ల పెద్దగా రీచ్ అవ్వాలి అంటారా ఏమో, కానీ ఇప్పటికీ చాలా మందికి బాస్ మూవీస్లో ఆల్ టైమ్ ఫేవరెట్ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2. వెంకటేష్ లక్ష్మి. ఈ జనరేషన్ ఆడియన్స్ అండ్ కిడ్స్ వెంకిమమ్మ ప్యూర్ ఫ్యామిలీలో అనుకుంటారు. ఈ సినిమా చూడండి ఒకసారి. యాంగ్రీ అవతార్లో మాస్ కమర్షియల్ బొమ్మలో వెంకటేష్ ఎలా ఉంటాడో. పెద్ద హిట్ అయినా ఇండస్ట్రీ హిట్కి ఏం మాత్రం తగ్గని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అసలు లక్ష్మి. పవర్ఫుల్ స్టోరీ, అన్నీ బ్లెండ్ ఉంటాయి. పీక్ వివి వినాయక్ రైటింగ్, మాస్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్, డెఫినెట్లీ డిజర్వ్ చేస్తుంది ఆల్ టైమ్ హిట్. 3. రవితేజ విక్రమార్కుడు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఎందుకు కావాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కొంతమంది పోక్రీ లాంగ్ రన్ వల్ల అంటారు, కానీ స్టిల్ ఇప్పటికీ బాధేస్తుంది. విక్రమార్కుడు లాంటి సినిమా ఆల్ టైమ్ హిట్ అవ్వలే అంటే, పైగా అప్పుడు రవణ పీక్ టైం కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినా ఆ రేంజ్ మా సినిమాకి అది చాలదు. రాజమౌళి గారి డైరెక్షన్నే డామినేట్ చేసిన సినిమా, రవణ కెరీర్లోనే బెస్ట్ ఎలివేషన్స్ ఉన్న సినిమా, ఫిల్మోగ్రఫీలో విక్రమ్ రాథోడ్ లాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ మళ్ళీ ఇవ్వని సినిమా. 4. ప్రభాస్ బిల్లా. జస్ట్ ఇమాజిన్ బిల్లా ఇప్పుడు వచ్చుంటే అఫ్ కోర్స్ రీమేకే, కానీ అది ప్రతి ఇండస్ట్రీలో ఇండస్ట్రీటే కదా. మన దగ్గర మనం కనీసం హిట్ చేసుకోలే. హాలీవుడ్ రేంజ్ సినిమా అండ్ ప్రభాస్ అన్నకి ఆ కటౌట్కి పర్ఫెక్ట్ సినిమా. ఇది కానీ హిట్ అయి ఉంటే ప్రభాస్ క్రేజ్ అండ్ స్టార్డమ్ అప్పుడే స్కై లెవెల్కి వెళ్ళేది. అండ్ అలా వెళ్ళాల్సిన సినిమానే బిల్లా. బట్ బ్యాడ్ లక్, చాలామంది చూడడం వల్ల కావచ్చు, సరిగా ఆడలే, సెమీట్తో ఆగిపోయింది. 5. రవితేజస్ కిక్. ఆ టైంకి ది బెస్ట్ స్టైలిష్ కమర్షియల్ ఫ్లిక్. ఇండస్ట్రీ కూడా సరిపోదు ఆ కంటెంట్కి. ఇంకో డికేడ్ తర్వాత వచ్చినా కూడా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కిక్ సినిమా. జస్ట్ థింక్ చేయండి, భారీ లెవెల్ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో లైక్ సాహో లాంటి విజువల్స్ అండ్ బడ్జెట్తో కిక్ పడుంటే నిజంగా హేక్ ఉండేది. సినిమా ఆ ఇయర్కి వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అండ్ బ్లాక్ బస్టర్, కానీ ఆల్ టైమ్ హిట్టే అవ్వాలి. ఇంకా ఏ వర్డిక్ట్ దానికి న్యాయం చేయదు. 6. బాలకృష్ణస్ లెజెండ్. బాలేకి వరుస ఫ్లాప్స్ తర్వాత కంబ్యాక్ బ్లాక్ బస్టర్. మార్కెట్ పడిపోయిన తర్వాత వచ్చింది. మేబీ 2 రీజన్స్ వల్లే అనుకుంటా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వలేకపోయింది. ఇదే సినిమా బాలేబాబు పీక్ టైంలో పడుంటే టాప్ 1 or 2 హిట్ పక్కా. ఏం ఎలివేషన్స్ అండ్ డైలాగ్స్ అయ్యా. భద్ర తర్వాత బోయపాటి బెస్ట్ వర్క్ ఇదే. సింహ అనకండి, లెజెండే. ఓకే, బట్ లెజెండ్లో డిఫరెంట్ మాస్ ఏపీలు ఉంటుంది. పైగా జగ్గుబాయ్ వర్సెస్ బాలయ్య అరాచకం అప్పుడు. సినిమా సూపర్ డూపర్ హిట్టే, బట్ ఐ వాంట్ ఆల్ టైమ్ హిట్ ఆ సినిమాకి. 7. అల్లు అర్జున్ రేసు గుర్రం. నేను పర్సనల్గా ఆర్య తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన బన్నీ అన్న సినిమా. వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీస్ ఎవర్ మేడ్. సురేందర్ రెడ్డి ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్. థియేటర్కి వచ్చిన ప్రతియోడు ఎంజాయ్ చేసే పోతాడు. అసలు అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పట్లో అప్పుడు ఉండుంటే మైల్ మార్జిన్ ఆల్ టైమ్ హిట్ అయ్యేది, నో డౌట్. ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి రేస్ గుర్రంలో. ఇక సాంగ్స్ రీచ్ తెలుసు కదా, పైగా పీక్ సమ్మర్లో వచ్చింది. టాప్ 4 హిట్ అయింది, బట్ ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన కమర్షియల్ బొమ్మ రేస్ గుర్రం. 8. ఎన్టీఆర్స్ టెంపర్. 2006లో పోకిరిని ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చేసుకున్నాం, కానీ అలాంటి రేంజ్ ఉన్న టెంపర్ని చేసుకోలేకపోయాం. కంపేర్ చేయట్లే, కానీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ కంటెంట్ టెంపర్ది. మరి తారకన్న ఫ్లాప్స్లో ఉన్నాడనా, టూ మచ్ లౌడ్ మూవీ అనా పెద్దగా పట్టించుకోలే ఆడియన్స్. సినిమా చాలా ఏరియాస్లో లాస్ పెట్టింది, ఓవరాల్గా హిట్ అయినా. అసలు ఆ లెవెల్ పర్ఫార్మెన్సెస్కి, స్టోరీకి, డైలాగ్స్కి అండ్ ముఖ్యంగా క్లైమాక్స్కి ఇట్ డిజర్వ్స్ బిగ్ బ్లాక్ బస్టర్. తర్వాత చాలా లేపారు, రికగ్నిషన్ కూడా వచ్చింది, కానీ కలెక్షన్స్ రాలే. 9. ప్రభాస్ సలార్. డైలీ డోసేజ్ ఆఫ్ సలార్. అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే డైలీ ఒక షో వేస్తున్నారు అనుకుంటాగా. మళ్ళీ కంటెంట్ అలాంటిదాయే. నిజంగా కమింగ్ అప్లో సలార్ న్యూ చాప్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే రాబోయే సినిమాలకి. కొన్ని డైజెస్ట్ చేసుకుని రీజన్స్ వల్ల ఎబో యావరేజ్ వర్డిక్తో ఆగిపోయింది, కానీ లేకపోతే నాన్ బబుల్ టు ఇండస్ట్రీ అవ్వాల్సింది. అదే డేట్ ఇష్యూ, హిందీలో డన్కీతో క్లాష్ ఇలాంటివి ముందే సెప్టెంబర్లో వచ్చుంటే కథ వేరేలా ఉండేది. పార్ట్ 2కి టాక్ వస్తే రికార్డ్ ముక్క మిగిలదు, రాసి పెట్టుకోండి. మోస్ట్ అవైటెడ్ మూవీ ఎట్ ప్రెజెంట్ సలార్ 2ఏ. మెల్లమెల్లగా ఘోరంగా ఎక్కేసింది సలార్ అందరికీ. దాని హైప్ మామూలుగా ఉండదు ఇంకా. 10. ప్రభాస్ కల్కి. అఫ్కోర్స్ 1000 కోట్లు కొట్టింది, కానీ ఆ కాన్సెప్ట్కి, ఆ మేకింగ్కి, ఆ స్టోరీ టెల్లింగ్కి చాలా అది. యాక్చువల్గా అది పార్ట్ 1 కాబట్టి 1000 crore ఆగిపోయింది, కానీ సీక్వెల్ అయి ఉంటే 2000 కోట్లకు రూపాయి తగ్గకపోతుండే. నాకైతే పర్సనల్గా లాస్ట్ 12 yearsలో ప్రభాస్ అన్నది బెస్ట్ ఫిలిం అనిపిస్తుంది.
ఆఫ్టర్ బాహుబలి సిరీస్, ఈవెన్ ఆఫ్టర్ ఇంక్లూడింగ్ మిర్చి. నాకు ఆ క్లైమాక్స్ అయితే మైండ్లోనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటా. కల్కి క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డెఫినెట్గా కల్కి ఇండస్ట్రీ స్టేటస్ని డిజర్వ్ చేస్తుంది. పార్ట్ 2కి టాక్ వస్తే రిజల్ట్ ఇంకో డికేడ్ వరకు ఏ సినిమా టచ్ అండ్ రేంజ్లో ఉంటుంది. సో అది గైస్ మ్యాటర్. ఇండస్ట్రీ పొటెన్షియల్ అండ్ లెవెల్ ఉన్న సినిమాలు పార్ట్ 2 ఇంకా ఇలాంటివి ఉంటే కింద చెప్పండి, ఇంకో పార్ట్ ప్లాన్ చేద్దాం. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాలని అండ్ మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.